పుట్ ద కరెక్ట్ సింబల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ ద బాక్సెస్ గివెన్ బిలో. ఇక్కడ ఈ నెంబర్స్ని కంపేర్ చేసి సరైన సింబల్స్ని మనం ఈ బాక్సెస్లో రాయాలి. చాలామంది లెస్ దెన్ అంటే గ్రేటర్ దాన్ అని, గ్రేటర్ దాన్ అంటే లెస్ దాన్ అని రీడ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. లెస్ దాన్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎల్ కదా. ఈ ఎల్లో పై లైన్ని కొంచెం బెండ్ చేయండి. బెండ్ చేయగా ఈ సింబల్ అయితే ఫామ్ అయింది. సో ఎల్ని బెండ్ చేస్తే వచ్చే లెటరే లెస్ దాన్. దీనికి ఆపోజిట్ గ్రేటర్ దాన్ అవుతుంది. మరి ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్లో ఏది ఎక్కడ యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని మౌత్ అనుకోండి. ఇక్కడ 4 చాక్లెట్స్ ఉన్నాయి, 8 చాక్లెట్స్ ఉన్నాయి. ఏది కావాలి అనుకుంటారు? 8 చాక్లెట్స్ ఉన్న దాన్నే మీరు కావాలనుకుంటారు కదా. అంటే ఈ మౌత్ అనేది ఎప్పుడు బిగ్ నెంబర్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఈ 2 నెంబర్స్ని కంపేర్ చేయండి. ఏది బిగ్గెస్ట్ నెంబర్ తెలియాలి అంటే ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ప్లేస్ వాల్యూస్ అన్ని రాసేసుకున్నాను కదా. ఫస్ట్ వన్ చూడండి, 349 ఉంది, 5679 ఉంది. ఇక్కడ 3 డిజిట్స్ అనేవి ఉన్నాయి. ఈ నెంబర్లో 5 డిజిట్స్ ఉన్నాయి, అంటే 100s ప్లేస్ వాల్యూ వరకు ఉంది. ఈ నెంబర్లో 1000s ప్లేస్ వాల్యూ వరకు ఉంది. అంటే ఈ రెండట్లో ఏది పెద్దది? 100s వరకు ఉన్న నెంబర్ పెద్దదా, 1000s వాల్యూ వరకు ఉన్నది పెద్దదా? అంటే 1000s. ఏ నెంబర్ పెద్దది? 5679 అనేది పెద్దది. అంటే మౌత్ అనేది ఎట్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది? 5000. ఈ బిగ్ నెంబర్ సైడ్ మౌత్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. మరి ఈ సింబల్ పేరు ఏంటి? ఈ సింబల్ నేమ్ లెస్ దాన్. అంటే ఎల్ని బెండ్ చేస్తే వచ్చేది లెస్ దాన్. దీనికి ఆపోజిట్ గ్రేటర్ దాన్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ ప్లేస్ వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఈ నెంబర్లో 10,000s వరకు ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. ఈ నెంబర్లో కూడా 10,000s వరకు ప్లేస్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు 10,000s ప్లేస్లో ఉన్న డిజిట్స్ని కంపేర్ చేయండి. ఫస్ట్ నుంచి డిజిట్స్ని కంపేర్ చేస్తూ వెళ్ళండి. ఫస్ట్ నెంబర్లో 5 అనేది ఉంది. నెక్స్ట్ నెంబర్లో 10,000s ప్లేస్లో 6 అనేది ఉంది. ఈ 2 డిజిట్స్లో ఏ నెంబర్ అనేది పెద్దది? 6 అనేది పెద్దది. కాబట్టి మౌత్ అనేది ఎట్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది? 6 డిజిట్ ఈ నెంబర్ సైడ్ మౌత్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. అంటే 64,327 అనేది బిగ్ నెంబర్. ఈ సింబల్ నేమ్ వచ్చేసి లెస్ దాన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఈ ఎగ్జాంపుల్లో కూడా డిజిట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, ప్లేస్ వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. ఫస్ట్ నుంచి 10,000s ప్లేస్ నుంచి కంపేర్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ 10,000s ప్లేస్లో 4 అనేది ఉంది. ఈ నెంబర్లో కూడా 10,000s ప్లేస్లో 4 ఉంది. ఈ 10,000s ప్లేస్లో ఉన్న డిజిట్స్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ 1000s ప్లేస్కి వెళ్ళండి. ఈ 1000s ప్లేస్లో 3 ఉంది. ఈ నెంబర్లో 1000s ప్లేస్లో 2 అనేది ఉంది. ఇప్పుడు 3 పెద్దదా 2 పెద్దదా? 3 అనేది బిగ్గెస్ట్ నెంబర్. సో మౌత్ అనేది ఎట్ సైడ్ ఓపెన్ అయి ఉంటుంది? 43,004 ఈ నెంబర్ సైడ్ మౌత్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. మరి ఈ సింబల్ నేమ్ వచ్చేసి గ్రేటర్ దాన్. నెక్స్ట్ చూడండి, 72,549 ఉంది, 72,549 ఉంది. ప్లేస్ వాల్యూస్ ఈక్వల్గానే ఉన్నాయి. ఇక్కడ 10,000s వరకు ఉన్నాయి. ఈ నెంబర్లో కూడా 10,000s వరకు ప్లేస్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ 10,000s ప్లేస్లో 7 ఉంది, ఈక్వల్గానే ఉంది. 1000s ప్లేస్లో కూడా వాల్యూ ఈక్వల్గానే ఉంది. నెక్స్ట్ 100s ప్లేస్లో కూడా ఈక్వల్గా ఉంది. 10s ప్లేస్లో ఈక్వల్, 1s ప్లేస్లో కూడా ఈక్వల్. అంటే ఇక్కడ సింబల్ ఏమొస్తుంది? ఈక్వల్ టు. అంటే ఈ నెంబర్స్ అనేవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సింబల్ మనకి ఏమొస్తుంది? ఈక్వల్ టు.